హలో గైస్, నమస్తే. నేను షార్ట్ వీడియోలో చెప్తాను కదండి, అసలు నాకు ఇందులో లాభం వచ్చిందా నష్టం వచ్చిందని చెప్తాను కదండి. ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాక అయితే నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వేసానండి. అప్పుడు చాలా కోడిపుంజులు పెంచేవాడిని. అప్పుడు నా దగ్గర 10-15 కోడిపుంజుల దాకా ఉండేవి. కొన్ని కోడిపుంజులు ఫోటోలు దొరికినాయి, యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ గాబులీలో అటు ఇటో 4 కాడికి 8 గాబులు పడతాయండి. అలా పెంచేవాడిని, కొన్ని బయట కట్టేవాడిని. ఇంకో తట్టలో అవి ఉంటాయి కదా, ఎదురు తట్టలు, వాటిలో గట్ట పెట్టి పెంచేవాడిని అండి. అవన్నీ ఒకేసారి పండగ కరెక్ట్గా నెల ఉందనగా December 1 చచ్చిపోయినాయండి. మొత్తం తెగుళ్ళు వచ్చో మరి ఏంటో తెలియదు, కానీ పుంజులు, పిల్లలు, పెట్టలు అన్నీ చచ్చిపోయినాయండి. దాని తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ పెంచుతూ మానేశాను. దాని తర్వాత కాకిపెట్ట ఉంది కదండి, దాన్ని కొనుక్కొచ్చాను 4,000కి. తర్వాత ఈ మైలా పెట్టనేమో 5,000కి కొనుక్కొచ్చానండి. తర్వాత ఏమో ఈ కోడిపుంజును దాన్ని కొనుక్కొచ్చానండి 7,000కి, గుడ్డు దాన్ని ఈ పెట్టల మీద అని చెప్పి తీసుకొచ్చాను. అసలు వీటిని పెంచకూడదు అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే మన దగ్గర డాగ పెట్టింది కదండి, అది గుడ్డుకొచ్చి తీరడం, తోలుగుడ్లు పెట్టడం పుంజులేక, ఇంకా అందుకని చెప్పి కొన్ని తీసుకొచ్చి పెంచుతామని పెంచానండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు నేను వాటి మీద పెట్టుబడి అయితే గట్టిగానే పెట్టానండి. అది అంటే నేను చదువుకుంటూ వీటి మీద పెడతామంటే మరి కష్టమే కదండి, అలా పెట్టానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కాకిపేట గుడ్లు పెట్టింది, 4 పిల్లలు చేసిందండి. దాని తర్వాత 4 పిల్లలు చచ్చిపోవడం, దాని తర్వాత మైలాపెట్టని ఎక్కించింది. మైలాపెట్ట 9 పిల్లలలాగా చేసింది. అవి కూడా ఒక 6 నెలలు ఎంత పెంచాక అవి చచ్చిపోవడం, సరిగ్గా గ్రోత్ లేక. మళ్ళీ కాకిపేట గుడ్లు పెడితే అప్పుడు చేయించిన పిల్లలండి. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి కొంచెం. ఇది కోడిపిల్లలు అయితే చాలా బాగా వచ్చినాయండి. నేను అనుకుంటున్నాను బాగా వచ్చినాయండి. ఎలా వచ్చినాయి మీరే చెప్పాలి. కోడిపుంజులు పెట్టలే ఒక మొత్తం 9 పిల్లలు, 10 పిల్లలు అండి. ఇవి 5 పెట్టలు, 5 పుంజులు మొత్తం ఇవేనండి. ఇంకా ఇవి ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ మైలాపేట గుడ్లు పెట్టింది కదండి, ఇప్పుడు వాటిని కూడా పొట్టు మీద ఉన్నాయి కదా, ఇంకో వారంలో దిగుతాయి. అవి వచ్చాక వాటి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అయ్యానండి. ఇంకా ఈ మధ్యకాలంలో మళ్ళీ కోళ్ళు ఏం కొన్నానంటే, ఒరుగులు ఉన్నాయి కదండి, ఈ 2 ఒరుగుల్ని తీసుకున్నాను. దాన్ని తీసుకున్నాను. ఇదైతే మా ఫ్రెండ్తో పెట్టల మీద తెచ్చాం కదా, ఈ 2 వాటిని తీసుకున్నాను. ఇంకా దీనికి గుడ్లు పెడతాయని చెప్పి ఈ పెట్టలను కొన్నాం కదండి, ఇవేనండి. ఇంకా ఓవరాల్గా అయితే ఇందులో లాభం నష్టం అని అంటే, నాకైతే ఇప్పుడు లాభం లేదు నష్టం లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం బాధ, ఎందుకంటే కోడిపిల్లలు పెంచాక కొన్నాళ్ళకి చచ్చిపోవడం మీద కొంచెం బాధ అండి. నష్టం ఏముంది కానీ, ఇష్టపడి పెంచుకున్నప్పుడు నష్టంతో పనిలేదు. కానీ కాకపోతే ఎవరైనా దీన్ని కమర్షియల్గా కోళ్ళు పెంచాలి, వాటిని అమ్ముకోవాలి లక్షలకి అనుకుంటే మాత్రం పక్కా నష్టపోతారండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త జబ్బులండి. ఇప్పుడు కోడి ఇలా నిలబడింది, తర్వాత సాయంత్రం చూసేసరికి పడిపోయి, మేత తినకుండా నోట్లోంచి చల్లికారి, గొంతు వాసిపోయి బోల్డ్ జబ్బులు వచ్చేస్తున్నాయండి. కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఫీల్డ్లో రావాలంటే కొంచెం ముందు బాగా మెడిసిన్స్ నేర్చుకొని దాని తర్వాత వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఇంతేనండి. అంతేనండి ఇంకా ఈ వీడియోలో. కాకపోతే నాకు ఒకటి, కోళ్ళు పెంచడం కొంచెం ఆనందం కలిగిస్తుంది కాబట్టి నేను పెంచుతున్నానండి. బయట ఎంత ప్రెషర్గా ఉన్నా, కాలేజీలో ప్రెషర్ ఉన్నా, ఏమున్నా ఇక్కడికి వచ్చి వాటితో కాసేపు వాటిని చూస్తా, వాటితో ఆడుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కుక్క పిల్లలతో ఆడుకున్నా, మీనాతో ఆడుకున్నా, వీటితో ఆడుకున్నా చాలా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటాయి. నాకైతే మాత్రం చాలా బాగా పనిచేస్తాయండి. ఎందుకంటే సరదాగా వస్తాను, కూర్చుంటాను, ఒక 10 నిమిషాలు వాటిని చూస్తాను. అవి దగ్గరికి వస్తే మేత పెట్టమని అడిగితే మేత పెడతాను. అలాగా బాగుంటాయండి. కొంచెం యానిమల్ ఎవరంటే ఇంక అంతే కదా, యానిమల్ ఇంకా. అలాగే నేను కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళి రాజమండ్రి ఈ చేపలు తీసుకొచ్చానండి. ఇవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా. 8 వాటిని కొనుక్కొచ్చాను. ఆ 8 కాస్త 100 అయినాయి, చచ్చిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 20 అయినాయి, మళ్ళీ చచ్చిపోతున్నాయండి. 1-2 చచ్చిపోతున్నాయి, మరి ఎందుకు చచ్చిపోతున్నాయో తెలీదు. ఇంకా ఈ స్థలంలో అలా మెయింటైన్ చేస్తానండి వీటిని. చూద్దాం. ఇంకా అదే అంతేనండి. ఇంకా లాభమా నష్టమా అంటే, ఇష్టపడి పెంచుకుంటే లాభంతో పని లేదు. కమర్షియల్గా అంటే మాత్రం నన్ను అడిగితే ఇందులోకి ఎవరిని రావద్దు అంటాను. ఎందుకంటే కోళ్ళు చచ్చిపోవడం అయితే కామనేనండి. అవి కొత్త జబ్బులు వచ్చి చచ్చిపోవచ్చు, మామూలుగా చచ్చిపోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కొంచెం అప్లోడ్ ట్రై చేస్తానండి కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.